రామచంద్ర గారు మాకు బాధపడతారు ఇరవైకుండా రైతులకు ముఖ్యంగా ఈరోజు ఈ శాంతి గారి లాంగ్వాల్ ప్రాజెక్టు ప్రజాభిప్రాయ సేకరణకు ఇక్కడ శాంతి గారి మైండ్ మీద పెట్టి ఇక్కడ అధికారులు మమ్మల్ని అందరినీ ఇక్కడ ఆహ్వానించడం సరే మమ్మల్ని ఆహ్వానించడం ఇండివిజువల్ కాదు కానీ నోటీసులు ఇచ్చారు. గతంలో ఒక జనవరి నెలలో మా గౌరవ నందవారి జీఎం గారు ఒక మీటింగ్ పెట్టినట్టు ఆ మీటింగ్లో ఈ శాంతి అని ఎస్టేటు పాతమైన ఉంటుంది దాన్ని మరియు కొన్ని మైండ్లో కలిపి ఓపెన్ కాస్ట్ చేయడానికి నిర్ణయం తీసుకున్నట్టు ఒక ప్రకటన చూసినాము. బాబు సైలెన్స్. ఆ ప్రకటన ద్వారా గ్రామాలలో ఒక అలజడి స్టార్ట్ అయింది. ఇట్లాంటి నిజంగానే ఓపెన్ కాస్ట్ అవుతుందా? ఎందుకంటే ఓపెన్ కాస్ట్ అంటేనే ఒక విధ్వంసమైన అంటే పర్యావరణం మరీ నాశనం చేసే ప్రాజెక్ట్ అది. ప్రజల మనుగడను నాశనం చేసే ప్రాజెక్టులు అవి. ఇలా మనం చూస్తూ ఉన్న ఓపెన్ కాస్ట్ కేకే2 ఓపెన్ కాస్ట్. ఇలా కేకే2 ఓపెన్ కాస్ట్ అప్పుడు చాలామంది అప్పుడు ఉన్న జీఎంలు మల్లేశ్వరం కానీ ఇప్పుడు వెంకటరామయ్య వాళ్ళందరూ ఉంటుంది. అట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు మీ గ్రామాలకు అన్నీ చేస్తాం, మౌలిక వసతులు కల్పిస్తాం, ఇక అద్భుతం చూపెట్టి సరే నిజంగానే ప్రజలు నమ్మేళ్ళు. అప్పుడు కూడా ప్రజల అభిప్రాయానికి భిన్నంగా ప్రజాభిప్రాయ సేకరణ అనేది ఇది ఆకినపల్లి శివారు 4-5 గ్రామ పంచాయతీలు ఉంటాయి ఈ ప్రాంతంలో. ఈ శాంతిగారి మైన్ కూడా ఆకినపల్లి శివారులో ఉంది. దీన్ని గతంలో వికాసరాజు గారు 2004లో అప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ పెట్టినప్పుడు ప్రజల మధ్యలో పెట్టాలనే ఉద్దేశంతో పట్టోలు పల్లె పెట్టారు, అన్ని వాగ్దానాలు చేసిండు. సరే అది గాలికే పోయినాయి. ఇప్పుడు సింగరేణి ఒక మోసపూరితంగా ఒక దురాలోచనతో ప్రజలకు సంబంధం లేకుండా అన్ని మైళ్ళలో ఉన్న కార్మికులను తీసుకొచ్చి వాళ్ళకు 2-3 మాసాలు ఇచ్చి మభ్యపెట్టి ఏదో మమ అనిపించుకుందామని ఈ శాంతిని మైలు మీద పెట్టింది. ఇలా ఎక్కడ కళ్యాణ మండపంలో పెళ్ళి అయితే సంవత్సరం అక్కడే చేస్తారా? ఇలా ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది, ప్రాబ్లం ఎక్కడ ఉంది, ఎక్కడ పెట్టాలి? ఇలా సమస్య ఒక కాడ ఉంటే మైన్ మీద పెట్టి ప్రజలు రాకుండా చేస్తారా? ఇది ప్రజాపాయ సేకరణ అవుతుందా? ఇలా గ్రామాల నుండి ప్రజలు రావాలంటే ఇప్పుడు ఎండలు కొడుతూ ఉన్నాయి, ఎట్లా రావాలి? ఎందుకంటే కార్మికులకు పైసలు సంపాదించుకున్నారు అధికారులు. ఇప్పుడు గవర్నమెంట్ అన్ని ప్రొవైడ్ చేసేది పుట్టిడికి బతుకుతూ ఉన్నారు. మరి మా చోటు కూలీలు వాళ్ళ అభిప్రాయం చెప్పుకోవాలంటే ఇంత దూరం ఎక్కడ రావాలి? ఇది ప్రజాపాయ సేకరణ. ఇట్లాంటి గతంలో కూడా పోలీసులను ఉపయోగించుకొని కార్మికులను ముందు పెట్టుకొని ఇలా కేకే2 ఓపెన్ కాస్ట్లను మొదలుపెట్టి ఇలా ఒక విధ్వంసం చేస్తూ ఉన్నారు. కాశీపేట మండలంలో కనుమరుగు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా చూస్తూ ఉన్నాం మనందరం కార్మికులు. కానీ ఇప్పుడు మా మిత్రులు ఒక శ్రీనివాస్ చెప్పారు, కార్మికులు ముఖ్యమే. మేము కూడా కార్మిక కుటుంబం నుండే, మా నాన్నలు మా అన్నదమ్ములు కూడా కార్మికులే. కార్మికులు బతకాలి. సేమ్ టైం ముందు అమ్మ లాంటి గ్రామాలు బతకాలి. అమ్మను చంపుకుందామా? ఇవాళ కార్మికులు ఇవాళ చాలా మంది ఇవాళ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా మంది మన ఈ ప్రాంతంలో అమెరికాలో పోతూ ఉన్నారు. ఇక్కడ ఉన్న అధికారుల కొడుకులు అయితే ఒక్కరు కూడా ఇక్కడ సిగరెట్లో పనిచేయరు. వీళ్ళంతా పైసలు సంపాదించుకొని అమెరికా పంపుతున్నారు. మరి వాళ్ళ పిల్లలు ఇక్కడ ఎందుకు ఉండలేరు? ఇవాళ ఎలాంటి దిక్కులేని గ్రామాలను ఒక 2 గుంటల భూమి కొనుక్కొని ఇల్లు కట్టుకుందామంటే ఇలా పరిస్థితులు బాగాలేవు, కొనలేని పరిస్థితి ఉంది. కూలికి పోతే ఆ కూలి పైసలు కనీసం ఆ ఛార్జీలు పెట్టుకొని మంచిర్యాల పట్టణాలకు పోతే కిరాయిలకే సగం పైసలు పోతున్నాయి. తిండి లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ రోజుల్లోనే భూమి పెరగదు, ప్రజలు పెరుగుతున్నారు, జనాభా పెరుగుతుంది. ఈ ఉన్న భూములను ఖరాబు చేసుకుందామా? ఉన్న భూములను పరిరక్షించినప్పుడే మనం బలగడం ఉన్నది. మన భవిష్యత్ తరాలకు మనం మార్గదర్శనంలో రావాలి. కానీ ఇప్పుడు మనకున్న ఎంతో లాభం కోసం ఎవరు కొంతమంది లాభం కోసం ఇవాళ ఈ భూములను నాశనం చేసుడు అనేది ఇది దుర్మార్గమైన విషయం. కాబట్టి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం చాలా మంది నాయకులు పాపం మిత్రులు సరే అందరూ ఎవరిని కించపరిచే ఉద్దేశం లేదు. కానీ మనం నాయకులు అనేది ప్రజల పక్షాన ఉండాలి, సరే కంపెనీ పక్షాన కూడా ఉండాలి, కార్మికులు కావాలి. కానీ ముందు ఇందారం నుండి మనం ఒక బ్రిడ్జి కట్టినప్పుడు గోదావరి గారి హోంగా చూస్తూ ఉంటాం. పక్క పండి పచ్చని రామరావుపేట ఆ ఇందారం ఏరియాలో మంచి పచ్చని పొలాలు ఉండేవి.
ఇలా చూస్తే ఒక విధ్వంసమైన పరిస్థితి. ఇలా చూసినా మీరు ఆ గ్రామాలలో ఇలా భూములు ఎంత పచ్చడి పొలాలు నాశనం అవుతున్నాయి, వేరే ఎకరాలు భూమిని వల్ల తీయగలుగుతాం మనం. ఇలా సింగరేణి ప్రత్యామ్నాయంగా ఏమైనా చేస్తుందా? ఆ గ్రామాల్లో భూప్రకాశం చేసినప్పుడు మళ్ళీ ఆ మట్టిని తీసి సాఫ్ చేసి మళ్ళీ ఎర్రబట్టి పోసి వారి పెద్దోళ్ళకి ఎవరికైనా పంచిస్తే కనీసం వ్యవసాయం చేసుకుంటారు, మనం మనుగడ సాగుతుంది. అట్లాంటి కార్యక్రమాలు చేస్తుందా? నీకు భూమిని విధ్వంసం చేసి హక్కు కూడా ఇచ్చిండు. కాబట్టి ఇప్పటికైనా ఈ శాంతి అయిన మైండ్ మేము పుట్టక ముందు నుండి నడుస్తుంది. అంటే నాకు 53 ఏళ్ళు ఉన్నాయి. నా బుద్ధి ఎదిగినప్పుడు ఈ శాంతి అయిన మైండ్ నడుస్తుంది. దీనికి మంచి రైల్వే ట్రాక్ ఉంటే పొగ్గానికి ఇక్కడ ఒక సౌండ్ వచ్చేది పాత వెళ్ళిపోయింది మెచ్చినప్పుడు. ఇలా చాలా మైండ్. నేను ఒక మిత్రుడు చెప్తా ఉన్నాను, కేకే 5 అట ఇంకొక 6 సంవత్సరాలు నడిచేదాన్ని మూసేసిలే. అట్లాంటి ప్రజలకు ఇబ్బంది లేని ఎందుకు మూసేస్తుంది? వాటి మీద ఎందుకు దృష్టి పెడతలేరు? ఇవాళ ఈ శాంతి మైండ్ చాలా ఓల్డ్ మైండ్. దీనివల్ల ఇవాళ మీరు తీసుకున్న ప్రాజెక్టు ఇవాళ ప్రాజెక్టు ఏంటంటే 680 హెక్టార్లు దాదాపు, అంటే 1600 దగ్గర ఎకరాలు. ఇంత భూమి ఇవాళ నాశనం అయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇది లోపలే తీసుకోండి. ఈ లోపల ఎక్కడి దాకా పోతుంది? ఇలా సింగరేణి గతంలో నడిచిన మైన్ ఎక్కడి వరకు నడిచింది, ఏ గ్రామాలకు ఇది వెళ్ళి ఎంత దూరంలో ఉన్నది, ఆ గ్రామాలలో ఉన్న ఇప్పుడు మా మిత్రులందరూ చెప్పారు, ఆ గ్రామాలలో ఏమన్నా ఇప్పుడు ఆ బోర్లకు ఇబ్బంది అవుతుందా, అక్కడ ఉన్న చెరువులకు ఇబ్బంది అవుతుందా, మా మైన్ వాళ్ళు ఎన్నడన్నా ఒక ప్రజాభిప్రాయ సేకరణ కానీ ఇక్కడ ఉన్న అధికారులు జేసీ గారు ఇటువంటి సీనియర్లు ఉన్నారు. ఇలా చాలా మంది అధికారులు ఎట్లున్నారంటే వీళ్ళంతా మన ప్రాంత పనులు కాదు, వీళ్ళంతా బయట ప్రాంత పనులు, ఉద్యోగాలకు అయితే పైసలు సంపాదించుకొని పోవడానికి వచ్చిన వాళ్ళు. ఈ ప్రాంతం మీద ప్రేమ ఎందుకుంటుంది వాళ్ళకు? ఇప్పుడు ఎవరైతే కొడుకు తల్లి ఉంటున్నా తల్లి మీద ప్రేమ ఉంటుంది, బయట వాళ్ళకు ఉంటుందా? పక్కింటి వాళ్ళకి మన తల్లి మీద ఉంటుందా ప్రేమ? లేదు. కాబట్టి ఈ ప్రాంతంలో ఈ ఓపెన్ కాస్ట్లను ఎంకరేజ్ చేస్తూ ప్రభుత్వాలను కూడా, ప్రభుత్వంలో ఉన్న నాయకులను కూడా మభ్యపెట్టి నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇవాళ గతంలో చూసినాం, ఉదాహరణకు 35 సంవత్సరాల నుండి సర్పంచ్గా ఉన్నాం. పాతపల్లి చొప్పరిపల్లి అనేది ఒక గ్రామం ఉంటుంది. ఇక్కడనే SK2 లెక్కనే AK2A అనే ఒక మైన్ ఉండే. ఆ మైన్ మూతపడే టైంలో లాంగ్ వాళ్ళు ఏదో తీసిండ్రు. చొప్పరిపల్లి మధ్యలోకి వెళ్ళి రాత్రి ఒక పెద్ద పొగ పడింది. పొగ పడితే ఆ ఊళ్ళోకి ఎవరికి తెలియదు, వాళ్ళు పండుకొని ఉన్నారు. కొన్ని ఊళ్ళో కొన్ని ఇళ్ళు కూలిపోయినాయి, కొన్ని ఇళ్ళు ఏమో మంచిగా ఉన్నాయి, ఒక పక్క డ్యామేజ్ అయ్యింది. రాత్రి లోడర్లను పెట్టి అలా పెరళ్ళల్లో మొత్తం వాళ్ళ బాయిలను అవన్నీ కూడా సాఫ్ చేస్తుంది. అరే వాళ్ళకి ఏదో సౌండ్ అవుతుందని చూసేసరికి మొత్తం సాఫ్ చేసాను. అలా బాయి లేదు, ఏం లేదు, అంత సాఫ్. ఏదైనా తెల్లారి జీఎం గారి దగ్గర పోతే అప్పుడు ఏం లేదు, లాంగ్వాల్ వల్ల కానీ ఏదో భూకంపం రావచ్చు. చొప్పరిపల్లి మందు ఒక 1/2 కిలోమీటర్ మందు భూకంపం వచ్చింది. అట్లా మభ్య పెట్టి అది చేస్తే ఆ రోజులలో 99 అనుకుంటా TV9 కొత్త వచ్చింది. అప్పుడు ఆ మిత్రులను పిలిపించి దాన్ని మొత్తం అంత రాష్ట్రం అంతా తెలిసేటట్టు చేస్తే అప్పుడు సింగరేణి దిగి వచ్చి 9 మందికి మమ్మల్ని కమిటీ చేసారు. మా జగపతి రామస్వామి అప్పుడు పాపం నరసాయి సార్ ఉండే మన ఎక్స్ఎమ్మెల్యే గారు, అందరిని పిలిచి అప్పుడు కమిటీ చేసి వాళ్ళకు 9 మందికి ఇచ్చారు. మీకు సకల సౌకర్యాలు చేస్తామని చెప్పారు. ఒక్క నల్ల కనెక్షన్ కూడా ఇవ్వాలి. ఆ ఊరికి పక్కపొట్టే ఉంటుంది పరకాలు కానుకొని. ఎవరైనా నల్ల కనెక్షన్ సింగరేణి తీసుకుంటే దాన్ని ఇలా ఆఫీసర్లు వచ్చి తొలగించడు. ఇంత దుర్మార్గం. వాడుకునేదేమో మా భూములు, అక్కడ బతికేది పేదోళ్ళు ఎవరన్నా సింగరేణి కోటల్లో పక్కపొట్టి ఇంత జాగ్రత్త వాళ్ళకి ఇల్లు కట్టుకొని రకరకాల ఇబ్బందులు పెడతారు. సౌకర్యాలు మాత్రం ఏం చేసేది. కాబట్టి ఇవాళ జనంలో ఇట్లా వ్యతిరేకత వచ్చింది. ఇవాళ మనం ఒక ఉదాహరణ చెప్తాం జేసీ గారికి, ఎందుకంటే భూముల మీద మీకు ఎక్కువ పట్టు ఉంటుంది. ఇవాళ ఒక మా వాడు చెప్పాడు, మా సర్పంచ్ వెంకటేష్, లింగపురం చెరువు అది నా బుద్ధివీరుని చూస్తున్నా 2 పంటలు పడేది. ఆ చెరువు కానుకొని ఇంకా ఆగిలపల్లి ఒక 2 చెరువులు ఉంటాయి, పాతపల్లి ఒకటి, కాయలమ్మకుంటూ ఉంటాయి. ఇవన్నిటి కూడా దాని ఊట ద్వారా ఒక 600-700 ఎకరాలు, దాదాపు ఒక 1000 ఎకరాల మటుకు ఖరీఫ్ పంట పండేది ఒక నిమిషం. ఇవాళ చూస్తే ఒక ఎకరానికి పెట్టుబడి రైతు చేస్తే ఒక 25,000 వస్తుంది. దాని పంట అంటే ఒక 52,000 దాకా ఎకరానికి వస్తుంది. ఖర్చులు ఒక దాదాపు 25,000-26,000 మిగులుతుంది ఒక రైతు. ఇవాళ ఒక 1000 ఎకరాల ఖరీఫ్ పంట నష్టపోతున్నామంటే దాదాపు మీరు లెక్కండి, ఒక 2-3-4-5 కోట్ల నష్టం. ఇవాళ సింగరేణి అధికారులు చెప్తాను. ఇప్పుడు నేను రాగా స్పీచ్ ఇస్తుండే వాళ్ళు బాగా బ్రహ్మాండంగా స్పీచ్. CRS నిధులు పెడుతున్నాం, TMFT నిధులు పెడుతున్నాం. ఏ నిధులు పెట్టేది? మాకు ఒక పంట నష్టపోతే 5-6 కోట్ల నష్టం. నువ్వు పెట్టే 5-10 లక్షలకు ఎవరికి కావాలి? కాబట్టి ఈ మోసపు పాటలు బంద్ చేయండి. ఇవాళ ఎంప్లాయ్మెంట్ పెంచండి. అండర్ గ్రౌండ్ మైన్స్ మేము కూడా వ్యతిరేకిస్తలేము.
ఎక్కడ తీయాలి? రైతులకు ఇబ్బంది జరగాలి, గ్రామాలకు ఇబ్బంది జరగకుండా జంగలి ప్రాంతంలో 5 కిలోమీటర్ల దూరం ఉన్న ఆ ఏరియాలలో అండర్గ్రౌండ్ మైన్స్ పెంచండి. ఇవాళ టెక్నాలజీ పెరిగింది, మిషన్స్ పెరిగింది, బొచ్చడు ఉత్పత్తి చేయవచ్చు. ఓపెన్ కాస్ట్ వల్ల ఈ భూమిని నాశనం చేయాలని ఎవరు ఎన్విరాన్మెంట్ వాళ్ళు అధికారులు. ఈ సింగరేణి వాళ్ళకి ఎంతో విధ్వంసం జరుగుతూ ఉంది. మనం పోతూ ఉంటే గోదావరి పక్కపోతే సార్ అంత విధ్వంసం జరుగుతాయి. ఎన్విరాన్మెంట్లో ఎట్లా పర్మిషన్ ఇస్తుంది? ఇదంతా ఒక సింగరేణి వ్యవస్థను కాపాడుతాను ఎన్విరాన్మెంట్ కూడా. కాబట్టి ప్రజల అభిప్రాయానికి విరుద్ధంగా సభలు పెట్టి వాళ్ళ అభిప్రాయానికి సంబంధం లేకుండా ఏమైనా మైన్స్ నడుపుతున్నారు. అప్పుడు ఒక దిక్కు టికెట్ ఓపెన్ కాస్ట్ కోసం కొట్లాడితేనే ఉన్నాం, ఒక పక్క కొబ్బరికాయ పెట్టి తోముతూనే ఉన్నాం. అంటే ప్రజల అభిప్రాయానికి సంబంధమే లేదు. పోలీసు వాళ్ళని పెట్టి ఎవరిని రైతులు రాకుండా చూసి కార్మికులతో జైగొట్టించు ఆ టికెట్ ఆఫీసులో ఓపెన్ చేసి ఇట్లాంటిది ఎన్విరాన్మెంట్ ఆఫీసర్లకు కానీ ఇక్కడ ఉన్న రెవెన్యూ అధికారులకు కానీ ఇక్కడ బాధ్యత తీసుకున్న వాళ్ళకు బాధ్యత లేదా? ఇవాళ రాజ్యాంగ పరంగా మీరు ప్రజల పక్షాన్ని ఉండాల్సింది పోయి ఒక కంపెనీ కాపాడుకుంటే ఈ ప్రాంతాలను నాశనం చేసే హక్కు ఎవరిచ్చింది? కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఈ శాంతి అని మైన్ వల్ల చాలా ఒక్క పంటకే ఒక 5-6 కోట్లు నష్టపోతున్నాం. మీ వల్ల మాకు రూపాయలు అవ్వలేదు. ఇంతకుముందు ఇంటికో ఉద్యోగం ఉన్నప్పుడు ఎవరు బాగుపడలేదు. ఇవాళ ఊరికి ఒక 2-3 ఉద్యోగాలు లేవు. మీ సింగరేణి వల్ల లాభం లేదు. ఇవాళ మీ వల్ల కరెంట్ వస్తుందంటే ఇవాళ సోలార్ మనం పోయినా కానీ సూర్యుడు ఉంటాడు. సోలార్ ఇంటికో రైతు ఇవాళ సోలార్ వల్ల బోర్లను కానీ అన్ని నడుపుకునే పరిస్థితి ఉంది. మీరు ఇచ్చే కరెంటు వల్ల ఎవరు బతుకలేడు. కాబట్టి ఇప్పటికైనా మీ సింగరేణి బతకాలి. మేము కూడా కార్మికుల కొడుకులమే కాబట్టి మంచి ఆలోచన చేయండి, మోసపూరిత ఆలోచన చేయకండి. ఇప్పుడు జీఎం గారు ఒక బాధ్యత గల అధికారి ఒక స్టేట్మెంట్ ఇస్తానండి. ఒకరోజు ఓపెన్ కాస్ట్ అవుతుంది అంటాడు, మొన్న మీటింగ్ పెట్టాము ఓపెన్ కాస్ట్ లేదంటాడు. ఇదేంటి? ఎవరు ఇచ్చింది హక్కు? ఒక బాధ్యత గల అధికారి నువ్వు ఒక మాట మాట్లాడితే ఒక శాసనం లెక్క ఉండాలి. ఏది పడితే అది మాట్లాడతారా? ప్రజలను మోసం చేస్తారా? కాబట్టి సార్ మేము చెప్తా ఉన్నాం, దయచేసి ఈ కార్మికుల అభిప్రాయాలు మా పెద్దవలసి రేపు మాకు చచ్చిపోతారు, మా కాకాసోడు మా చిప్పనాశాయ సార్ అదే నాలుగు మాట్లాడే మాట మనకు ఒకటి భయాల్లో ఒకటి బాబా సెటర్ ఆపుకున్నట్టున్నాడు. సింగరేణి వాళ్ళు ఎవరు ఇబ్బంది చేస్తారని వాళ్ళతో మతాసు పంపుతారు. కాబట్టి ఇలాంటి ఎవరైనా నాయకులు, ఈ నాయకులందరి కోసం నాకు తెలుసు. నేను 35 సంవత్సరాలు వచ్చాను. మేము మెకానికల్ ఇంజనీర్ చదువుకున్నాం. మేము పిచ్చోళ్ళ రోడ్ల మీద తిరిగేటోళ్ళం కాదు. ఈ సింగరేణి అధికారులు చాలా మంది జీఎంలతో నాకు పరిచయాలు ఉన్నాయి. ఇలా ఆందోళన రాజ్యం ఉన్నప్పుడు నా సోమవారం వాళ్ళ డైరీ వస్తే ఇద్దరు కలిసి రాత్రి పగలు మొత్తం అందరికీ ఒక వారం రోజులు మంచినీళ్ళు సప్లై చేసినప్పుడు ఆ రోజు మమ్మల్ని మెచ్చుకున్నారు. అధికారులకు మేము సపోర్ట్ చేసినాం. కానీ మీరు చేసే మోసపూరిత మాటలకు మేము ఇవాళ వ్యతిరేకం చేస్తున్నాం. కాబట్టి ఈ శాంతి అని మైను ఇది సరిపోయింది, దాని పీరియడ్ అయిపోయింది. దానికి ఇంకేమైనా చేసిన కొంతమంది సీనియర్ నాయకులు సీనియర్ అధికారులు చెప్తా ఉన్నారు, సీనియర్ కార్మిక నాయకులు కూడా చెప్తా ఉన్నారు. ఆ మైలు ఎంత తొందరగా మూసేస్తే అంత మంచిది, ఎవరికి ప్రమాదం జరగలేదు. కాబట్టి మేము దాన్ని విరమించుకుంటే మంచిది. ఎందుకంటే ఇక మైలు వల్ల ఒక పక్క నష్టం జరుగుతుంది, రైతులకు కూడా. ఇప్పుడు తీసేది నేను మ్యాప్ చూసిన, మీరు ఇచ్చిన పెద్ద 500 పేజీలు అది మొత్తం చూసిన. అదంతా ఇప్పటికే అది మన పెరకబల్ల బట్టల పైన కుల సోమవారం దాకా పోయినట్టు ఆ మ్యాప్లో చూపెడతా ఉంది. ఇవాళ తీసేది రాంగ్గా తీస్తే ఒక్క బొట్టు కూడా నీళ్ళు ఉంటాయి, నష్టం అందరు గ్రామాలన్నీ ఇక పొమ్మన లేక పొగ పెట్టినట్టు అవుతుంది. కాబట్టి అది విరమించుకుంటే మంచిదని ఈ మా ఏదైతే ఎఫెక్టెడ్ గ్రామాలు ఉన్నాయో ఎఫెక్టెడ్ గ్రామాల అందరు కలిపిన అందరికి ఒకటే అభిప్రాయం. మేము అన్ని గ్రామాలు తిరిగిన వాళ్ళందరూ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని రానియద్దు అంటాను. ఎవరో ఒకరో 2-2 మాట్లాడింది నేను విన్నాను. ఇప్పుడు అవన్నీ తప్పుడు మాటలు. ఈ ఎవరి పేదరికం కోసం వాళ్ళు మాట్లాడి ఈ గ్రామాలు పచ్చని గ్రామాలను తల్లి లాంటి గ్రామాలను ఖరాబు చేసుకోవద్దు. సింగరేణి కూడా బతికించుకుందాం, కానీ ఈ శాంతి అని మైన్ వల్లనే సింగరేణి బతుకుతుంది అనేది అబద్ధము. దీనివల్ల నష్టం ఉన్నది. కాబట్టి దీన్ని మూసేయండి, ఈ గ్రామాలను కాపాడండి. ప్రజల మనుగడ కోసం ఈ ప్రభుత్వం ఇదంతా పనిచేస్తుంది అన్నప్పుడు ప్రజలే వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఈ ప్రాజెక్టును మూసేయాలి. అది ఇంకా కావాలంటే మీరు కొత్త ప్రాజెక్టులు ఎక్కడన్నా మంచి ఏరియాలో పెడితే మా ప్రజలు కూడా మా రైతులు కూడా సపోర్ట్ చేస్తాం. కానీ దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కానీయం. మా అందరి అభిప్రాయానికి విరుద్ధంగా మీరు చేస్తే మేము కూడా ఎంత చేయాలో మేము దాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.